హరే కృష్ణ. కర్నూలు నగర బలిజ సంఘం నిర్వహిస్తున్న మహా వన భోజనాల కార్యక్రమం ఈరోజు ఉదయం 8:30 మేము స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అక్కడికి మాకు వెళ్ళంగానే టిఫిన్ ఏర్పాట్లు అయితే బాగానే జరిగాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 టీములుగా డివైడ్ అయిపోయి ఉసిరి చెట్టు దగ్గరికి కొంతమంది మహిళలు, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి కొంతమంది మహిళలు డివైడ్ అయిపోయాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూజ అనేది స్టార్ట్ చేశాము. మాకు అక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి విజయక పైనుండి దండ వేయడం అనేది జరిగింది. పంచముఖి ఆంజనేయ స్వామి దయ వల్ల మాకు అక్క ఒక్కసారి వేయంగానే అలా పడడం చాలా హ్యాపీ అనిపించింది. మా మీద కూడా దేవుడి దయ ఉంది అని అనిపించింది. దండ అలా పడడము చాలా సంతోషము. మాకు వేరే ఆప్షన్ అయితే లేదు. విగ్రహం చాలా హైట్గా ఉంది. తర్వాత మేము నెక్స్ట్ దీపంతో అనేది స్టార్ట్ చేసాము. అక్కడ ఓపెన్ ప్లేస్ కాబట్టి దీపం వెలగడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అనిపించింది. కాకపోతే దేవుడి దయ వల్ల మాకు దీపం కూడా వెలిగించేసి హారతి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా గోపూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. గోపూజకు వచ్చేసి మనతో పాటు మల్లిక కూడా జాయిన్ అయిపోయింది. మల్లిక కూడా మనతో పాటు పూజలో అనేది జాయిన్ అవుతుంది. అలాగే సుజాతక్క కూడా జాయిన్ అవుతుంది మనతో పాటు. నెక్స్ట్ వచ్చేసి మనము గోమాత పూజకైతే అనేది మొదలు పెట్టేశాము. గోవును కూడా తీసుకొని వచ్చి మన పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ముందరే వాళ్ళు కట్టి ఉంచడం అనేది మాకు 2 పూజలు ఒక దగ్గర అనేది అయిపోయాయి. ఒకవైపు గోమాతకు కుంకుమ పసుపుతో అలంకరిస్తున్నారు. అలాగే మేము ఒక సైడు వడిబియ్యానికి కూడా మేము ఏర్పాట్లు అనేది చేయడం అనేది జరిగింది. వీడియోలో కనపడుతున్న అన్న వాళ్ళు గోమాత కోసం అనేది ధాన్యం కూడా తీసుకొని వచ్చారు. అది కూడా మేము రెడీ చేస్తున్నాము. ఇక్కడ నేను మల్లిక వచ్చేసి వడిబియ్యానికి అయితే రెడీ చేస్తున్నాము. ఇంతలో మళ్ళీ మేత కూడా తీసుకొని వచ్చారు గోమాత దగ్గరికి. గోమాతకు వడిబియ్యానికి కావాల్సిన వస్తువులని నేను మల్లిక అన్ని జాకెట్ పీస్లు అనేది వేయడం అనేది జరుగుతుంది. అలాగే సుజాతక్క విజయక కలిసి గోమాతకి పూలదండ వేయడం జరుగుతుంది. అలాగే వీడియోలో కనిపిస్తున్న అన్న వాళ్ళు కూడా పత్తితో చేసిన దండను కూడా వేయడం అనేది జరుగుతుంది. 5 మంది అయితే మహిళలందరూ ముత్తైదులందరూ కలిసి వడిబియ్యం అనేది పెట్టడం అనేది జరిగింది. గోవింద సన్నిధి నాకీయవమ్మ, ఒంటి ప్రదక్షిణం నీకిస్తీనమ్మ, వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ, రెండో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ, మునిదైన సంపదలు నాకీయవమ్మ, మూడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ, ముత్తైదువదనం నాకీయవమ్మ, నాలుగో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ, నవధాన్య రాసులను నాకీయవమ్మ,
ఐదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ ఐదోతరం నాకియ్యవమ్మ ఆరో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మ ఏడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ వెన్నుని ఏకాంత శివరాకియ్యవమ్మ ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ యమునిచే బాధలను తప్పించవమ్మ తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ తోడుగా కన్యలకు తోడియ్యవమ్మ పదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ పద్మాక్షిని సేవ నాకియ్యవమ్మ ఎవరు పాడిన ఏకాశీ మరణం పుణ్యశ్రీలు పాడిన పుత్ర సంతానం రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై ఉన్నది సంబంధం. స్మైల్ ప్లీజ్. మీ గురించి చెప్పగలరా? ఈరోజు వనభోజనాలకు వచ్చాము ఇక్కడికి, కాబట్టి మేము ఉసిరిక చెట్టు కాడ పూజ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనము ఉసిరి చెట్టు దగ్గర పూజ కార్యక్రమంలో ఎంతవరకు వచ్చాయో మనము ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ కూడా మంచి రంగులు వేశారు, మంచి కలర్ఫుల్ ముగ్గులు కూడా వేశారు, దీపాలతో అలంకరించారు. చెట్టుకు కూడా మంచిగా పసుపు కుంకుమలు పూలతో కూడా దండలతో కూడా మంచి అలంకరణ అయితే చేశారు. దీపాలు కూడా వెలిగించేశారు. చూడడానికి చాలా చక్కగా, చాలా అందంగా, చాలా డివోషనల్గా అయితే ఉంది. బాగా చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ముగ్గులు, రంగులు, దీపాలు. ఓకే, ఇక్కడ కూడా మనకి పూజ అనేది కంప్లీట్ అయింది. జ్యోతి అలంకరణతో ఈ పూజా కార్యక్రమాలు అనేది ముగిస్తాయి. ఈ పూజా కార్యక్రమంలో అయిపోయే సమయం వచ్చేసి 10 గంటలకు కంపల్సరీ మేము అనుకున్న పూజా కార్యక్రమాలన్నీ ముగించాము. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో మేమందరము వనభోజనాల కార్యక్రమంలో ఏమేమి గేమ్స్ ఆడినాము, ఎంత ఫన్ ఆడాము అనేది మేము ముందుకు వస్తాము నెక్స్ట్ వీడియోలో. అంతవరకు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. బాయ్.